ఏపీలో ఎలక్షన్స్ హీట్ ఎక్కుతున్నాయి. అయితే దీంట్లో పిఠాపురం అనేది ఒక సపరేట్ కాన్స్టిట్యున్సీ అనుకోవచ్చు. దీని మీద హేమీలైనటువంటి ఒక వైసీపీ నాయకులు ప్రతి ఒక్క మండలానికి ఒకళ్ళు ఇన్ఛార్జిగా ఉంటున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో ముద్రగడ పద్మనాభం రెడ్డి ఎవరైతే ఉన్నారో వారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చాలా దుమారాన్ని లేపుతున్నాయి. అయితే ఆ వ్యాఖ్యలపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారు ఏం చెప్తారో చూద్దాం. సార్ నమస్తే. నమస్కారం సార్. ముద్రగడ పద్మనాభ రెడ్డి అంటూ పేరు మార్చుకోబోతున్నారు. ఇంకా మార్చుకోలేదు అంటే ఇంకా ఆయన ఫిక్స్ అయిపోయినా అంటే ఇంకా ఇప్పుడు మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చేసి. అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఖచ్చితంగా ఓడిస్తాం, అసలు ఓడించకపోతే నా పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటాను అంటూ మాట్లాడుతున్నారు. అసలు దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఆయన రెడ్డి కాదని ఎవరన్నారు? అసలు ఎలక్షన్లతో సంబంధం లేకుండానే ముద్రగడ పద్మనాభ రెడ్డి ఆయన. ముద్రగడ పద్మనాభం అంటే కాపులకి నాయకుడిగా ఉండాలి. అంటే కాపు జాతిలో పుట్టిన వ్యక్తి కాబట్టి, కాపు జాతిని ఉద్ధరిస్తాను అని చెప్పిన వ్యక్తి కాబట్టి, కాపు సంక్షేమమే నా టాప్ ప్రయారిటీ అని చెప్పి నాటకాలాడిన వ్యక్తి కాబట్టి ముద్రగడ పద్మనాభం అని ఉండాలి. కానీ ఎప్పుడైతే తునిలో రైలు తగలబెట్టడానికి వెళ్ళేటప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పెట్టిన ఉక్మా తిని వెళ్ళాడో ఆ రోజే ముద్రగడ పద్మనాభ రెడ్డి అయ్యాడు. ఆ తర్వాత దీని మొత్తం వెనక ఉండి నడిపించింది జగన్మోహన్ రెడ్డి అనే విషయం తెలిసి కామ్గా ఉన్నాడో అప్పుడే ముద్రగడ పద్మనాభం రెడ్డి అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎన్నికల సభలో నేను కాపులకి రిజర్వేషన్లు ఇవ్వను అని స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా నోరు మెదపకుండా నిశ్శబ్దంగా అలాగే ఉండిపోయి కాపు జాతి ప్రయోజనాలని తాకట్టు పెట్టిన రోజునే ముద్రగడ పద్మనాభం రెడ్డి అయిపోయాడు. ఇప్పుడు కొత్తగా ఆయన కావాల్సిందేమీ లేదు. ఈ రోజున పవన్ కళ్యాణ్ ఒక పార్టీ పెట్టి ఆ పార్టీకి తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి తన అభిమానులని వెంటేసుకొని ఆపదలో ఉన్న వాళ్ళందరినీ ఆదుకుంటూ సినిమాకి వచ్చిన రెమ్యునరేషన్ మొత్తాన్ని కౌలు రైతులకి ఇచ్చి రాజకీయం చేసుకుంటున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. అటువంటి పవన్ కళ్యాణ్ని వ్యతిరేకించిన రోజే ముద్రగడ పద్మనాభం రెడ్డి అయిపోయాడు. ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఈ చర్యలన్నీ కూడా, పవన్ కళ్యాణ్ మీద చేస్తున్న విమర్శలన్నీ కూడా, పవన్ కళ్యాణ్ నా ఇంటికి రాలేదు, అందుకు నేను ఆయన పార్టీలో చేరాను. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చాడా నీ ఇంటికి? ఆయన పార్టీలో ఎట్లా చేరావు? జగన్మోహన్ రెడ్డి వచ్చాడా నీ ఇంటికి? వచ్చాడా? రాలేదు. పవన్ కళ్యాణ్ అయితే నీ ఇంటికి రావాలా? జగన్మోహన్ రెడ్డి దగ్గరికి అయితే నువ్వు దేక్కుంటూ వెళ్తావా? ఇదే రాజకీయం అంటే. నీలాంటి పెద్ద మనిషి, వయసు వచ్చింది కదా, నీలాంటి పెద్ద మనిషి చేయాల్సిన కామెంట్లా ఇవి, నీలాంటి పెద్ద మనిషి చేయాల్సిన పనులా ఇవి. నువ్వేం చెప్తావు? పవన్ కళ్యాణ్ని పిఠాపురంలో ఓడిస్తావు. నువ్వు పోటీ చేయాల్సింది వైసీపీలో చేరావు కదా. పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా నువ్వెందుకు పోటీ చేయలేదు? ఓకే. పాయింట్ నెంబర్ 2, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా నీ కొడుకు రవిబాబు దొరబాబు ఎవరో ఉన్నారు, ఆయన్ని పిఠాపురం సీటు నాకు కావాలని అడిగాడు పద్మనాభం. మరి నీ కొడుకుని ఎందుకు నిలబెట్టలేదు? పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ముద్రగడ పద్మనాభం ఎందుకు నిలబడలేదు? ముద్రగడ పద్మనాభం తన కొడుకుని ఎందుకు నిలబెట్టలేదు? ఈ 2 క్వశ్చన్లకు సమాధానం చెప్పమను మీ ముద్రగడ పద్మనాభ రెడ్డిని. వంగాగీతం తీసుకొచ్చి పోటీలో పెడతావు. పవన్ కళ్యాణ్ని నేను ఓడించకపోతే నా పేరు మార్చుకుంటానండి అంటావా? నువ్వు నిలబడాల్సింది, నీ కొడుకుని నిలబెట్టాల్సింది. మీరిద్దరు ఎందుకు నిలబడాలా? ఓడిపోతామని భయమా? ఇప్పుడు కూర్చొని కుర్చీలో కూర్చొని ఏసీ రూములో కూర్చొని పవన్ కళ్యాణ్ని ఓడించకపోతే నా పేరు మార్చుకో. పవన్ కళ్యాణ్ని ఓడించాల్సిన అవసరం ఏంటి? ఒక్క కారణం చెప్పు. ఎందుకు ఓడించాలనుకుంటున్నావు పవన్ కళ్యాణ్ని? ఇదిగో ఈ రీజన్ తోటి నేను పవన్ కళ్యాణ్ని ఓడిస్తున్నాను అని చెప్పు. ఒక్క రీజన్ చెప్పు.
పవన్ కళ్యాణ్ని ఎందుకు ఓడిస్తున్నావో కారణం చెప్పు. అది చెప్పకుండా నేను పవన్ కళ్యాణ్ని ఓడిస్తాను, దేనికి ఓడిస్తున్నావు? నువ్వు కాపు జాతి ఉద్ధారకుడిని, నేను అసలు కాపు జాతి అంతా నా వెనకే ఉందని చెప్పిన వాడివి, కాపులకి రిజర్వేషన్ ఇవ్వను అని చెప్పిన వాడితోటి ఎట్లా కలుస్తావు నువ్వు? అది ఆ కలయిక జరిగిన రోజే నువ్వు ముద్రగడ పద్మనాభ రెడ్డి అయిపోయావు. ఎంత ఎంత కుల అహంకారమో చూడండి. అయితే ఏదైతే కిర్లంపూడి అయితే తన అడ్డా అనుకుంటున్నటువంటి ముద్రగడ పద్మనాభ రెడ్డి ఉన్నాడో, అదే కిర్లంపూడి లోపలికి పవన్ కళ్యాణ్ ఎంట్రీ అవుతూనే పూలతోని జడి వానను కురిపించారు. అక్కడున్న జన సైనికులు కావచ్చు, అక్కడున్న ప్రజలు కావచ్చు, వాళ్ళందరూ కూడా. అక్కడితోనే సిగ్గుపోయింది అనుకుంటా పద్మనాభ రెడ్డిది. ఇప్పుడు అతనికి ఇటువంటివి ఏం పట్టవండి. అతని లెక్క వేరు, ఆ లెక్కల్లోనే బతుకుతూ ఉంటాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? మాకు ఉప్మా పెట్టాడండి, మాకు లారీలు ఇచ్చాడండి. నీకు అట్లా చెప్పే వ్యక్తిని ఇంకా నువ్వు లాజిక్ ఎట్లా అడుగుతావు? నువ్వు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ద్వారా, భూమన కరుణాకర్ రెడ్డి ద్వారా జగన్మోహన్ రెడ్డి హెల్ప్ పంపించాడు ముద్రగడ పద్మనాభంకి. ఈ విషయాలన్నీ ఆయనే చెప్పాడు. ఆ ఒక్క రీజన్ తప్ప జగన్మోహన్ రెడ్డిని ఇందుకోసం నేను సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పమను. లేదు అతని దగ్గర ఆర్గ్యుమెంట్ లేదు, లాజిక్ లేదు. పవన్ కళ్యాణ్ అసలు వాస్తవంగా జగన్ గారు ఏంటి అంటే, ఇతన్ని పార్టీలోకి తీసుకున్నదే పవన్ కళ్యాణ్ని తిట్టించటానికి. పవన్ కళ్యాణ్ని తిడితే తప్ప ఇతనికి మనుగడ లేదు. అందుకోసం అని చెప్పి ప్రతిరోజు కూర్చుంటాడు, శుభ్రంగా అన్నం తిని వచ్చి అక్కడ కూర్చొని పవన్ కళ్యాణ్ని తిడతాడు. అంటే గతంలో అంబటి రాయుడిని కూడా సేమ్ ఇదే విధంగా నువ్వు పవన్ కళ్యాణ్ తిట్టాలి, సేమ్ సామాజిక వర్గం అన్నప్పుడు నేను తిట్టలేనని బయటకు వచ్చినందుకు ఆ పొజిషన్ ఇతను క్యారీ చేసుకున్నారని చెప్పి అనుకోవచ్చు అంటే. అదిగాక మీరు ఇప్పటిదాకా చాలా అసలుకి అందరూ మర్చిపోయినటువంటి ఒక గతాన్ని కూడా తోడి ఆయన ఎందుకు రెడ్డి ఇప్పుడు కాదు ఎప్పుడో అయ్యాడని చెప్పేసి అంటున్నారు. అంటే లేటుగా నామకరణం జరుగుతుంది అనుకోవచ్చా? ఇప్పుడు ఆయన నామకరణాన్ని ఇప్పుడు పద్మనాభ రెడ్డి కాదని ఎవడంటున్నాడు? నువ్వు కొత్తగా పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఎప్పుడో పద్మనాభరెడ్డివి అయిపోయావని నేను చెప్తున్నా. నువ్వు కాపు జాతికి ద్రోహం చేసిన వ్యక్తిగా, అసలు ఇంకొక విషయం చెప్తా మీకు. ఈయన మంత్రిగా ఉన్నప్పుడు వెనక ఒక బోర్డు పెట్టేవాడు, కాపులకి ప్రవేశం లేదు, కాపులు ఎవరు ఆ జాతి పేరు చెప్పుకొని నా దగ్గరికి రావద్దు అని బోర్డు పెట్టాడు. తెలుసా మీకు? ఎవరు రాకూడదు, కాపులు రాకూడదు. అటువంటి పద్మనాభం ఈ రోజున వచ్చి పవన్ కళ్యాణ్ని ఓడించకపోతే నా పేరు మార్చుకుంటాను. నీ పేరు ఎప్పుడో మారిపోయింది. అది మనోడికి అర్థం కావట్లేదు. నువ్వు ఇప్పుడు ప్రత్యేకంగా మార్చుకోక్కర్లేదు. అందువల్ల పద్మనాభ రెడ్డి గురించి ఇంకా ఎక్కువ చెబితే మన విలువ తగ్గిపోతుంది. కాబట్టి పద్మనాభ రెడ్డి ఇప్పుడు చాలా పెద్ద నాయకుడు కదా. ఇప్పుడు జగన్ ఎట్లా వాడుతున్నాడో తెలుసా? ఒక మండలానికి ఇన్ఛార్జిని చేశాడు. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మండలానికి ఇన్ఛార్జి ఈ మహానాయకుడు. చాలా పెద్ద పొజిషన్ ఇచ్చాడు, ఖర్చు పెట్టడానికి డబ్బులు ఇచ్చాడు. అందువల్ల పాపం ముద్రగడ పద్మనాభానికి ఇప్పుడు ఎవరైనా కానీ వయసు పెరుగుతున్న కొద్దీ మెచ్యూరిటీతో ఆలోచిస్తారు. కానీ మరి ముద్రగడ పద్మనాభం ఏంటో తెలియదు, కానీ అది ఒక రకంగా ఆలోచిస్తూ ఉన్నాడు. అది ఏ రకమో చెబితే పాపం ముద్రగడ పద్మనాభం బాధపడతాడు. అందుకని పాపం ముద్రగడ పద్మనాభం ఆ ప్రవర్తిస్తున్న తీరు అదంతా చూస్తుంటే నాకైతే జాలి వేస్తున్నది. అయ్యో పాపం ఇంత పెద్ద మనిషి. అంటే మీరు ఒక్కనొక స్థాయిలో మీరు చూశారు కాబట్టి ఇప్పుడు ఈ స్థాయిని చూస్తే మీకు కొంచెం నేను అప్పుడు చూశాను కాబట్టి అతన్ని చూస్తే జాలి అయితే మాత్రం నాకు బాగా పుష్కలంగా వస్తున్నది. జగన్ గారు ఆయన ఇప్పుడు చెప్పండి, మీరు కూడా చెప్పండి, నువ్వు పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదు, నీ పేరు ఎప్పుడో మారిపోయింది అనే విషయం చెప్పొచ్చు. సో చూద్దాం సార్, చాలా లేట్గా నామకరణం చేసుకోబోతున్నాడు. అయితే ఈ నామకరణకు సంబంధించిన ఒక ఫంక్షన్ మాత్రం జూన్ 4 తర్వాత పెట్టుకుంటే మంచిదని చెప్పి మనం కూడా ఒక సలహా ఇద్దాం. నమస్కారం అండి.